హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ వీట్ తెలుగు. వేరే హీరోలకు ఉన్నట్టు ప్రభాస్కి ఎలాంటి సోషల్ మీడియా టీం లేదండి. మనకు తెలుసు చాలామందికి ఇప్పుడు సోషల్ మీడియాలో సపరేట్ టీమ్స్ ఉంటున్నాయి. వేరే హీరోలపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు, తమ హీరోపై వచ్చే ట్రోల్స్ని అడ్డుకుంటున్నారు. ఇలా అందరి హీరోలకి జరుగుతుంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే ప్రభాస్పై ఏమైనా నెగిటివ్ రివ్యూస్ వచ్చినా, ప్రభాస్పై ఏమైనా నెగిటివ్ వార్తలు ప్రచురించినా ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే ఫైట్ చేస్తూ ఉంటారు, లోన్ వారియర్స్ లాగా. సో ప్రభాస్కున్న ఏకైక బలం, ఏకైక పిఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, జనవరి 9న రాజాసాబ్ వర్సెస్ జననాయగన్ ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఒక పక్కన విజయ్కి, తలపతి విజయ్కి సోషల్ మీడియాలో సపరేట్ టీమ్స్ ఉన్నాయి, కొన్ని విభాగాలు పనిచేస్తూ ఉంటాయి. ఆయనకి సోషల్ మీడియా అనేది ఒక బలం. వేరే ప్రభాస్ విషయానికి వస్తే మనం చూసాం, ఆదిపురుష్ టైం నుంచి ఇప్పటిదాకా ప్రభాస్పై అనేక నెగిటివ్ వార్తలు ప్రచురిస్తూనే ఉన్నారు. అటు ముంబై వాళ్ళు కావచ్చు, ఇప్పుడు కోలీవుడ్ వాళ్ళు కూడా అటు జననాయగన్ వర్సెస్ రాజాసాబ్ మధ్య క్లాష్ రావడంతో మన రాజాసాబ్ సినిమాని కాస్త తొక్కేసే ప్రయత్నం అయితే జరుగుతుందనేది ప్రభాస్ ఫ్యాన్స్ వాదన. మీరు గమనించినట్టయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కొన్ని పోర్టల్స్ జననాయగన్ని బాగా ఎలివేట్ చేసి రాజాసాబ్ని కలెక్షన్స్ తక్కువ వస్తున్నాయి, రాజాసాబ్కి సరైన బుకింగ్స్ జరగట్లేదు అని చెప్పి పదే పదే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, అవాస్తవాలు ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక పక్కన ఓవర్సీస్లో జననాయగన్ వర్సెస్ రాజాసాబ్ రెండు సినిమాలకి బుకింగ్స్ బాగున్నాయి, కానీ జననాయగన్కే బాగున్నాయి, రాజాసాబ్కి అంత లేదు. ఈ పోటీలో విజయే విజయం సాధిస్తున్నాడు అని చెప్పి ఇప్పుడే రిజల్ట్ని యునానిమస్గా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా కలిచివేస్తుంది. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. ప్రభాస్ సినిమా వర్సెస్ విజయ్ సినిమా. మనందరికీ తెలుసు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరో, ప్రభాసే. సో ప్రభాస్ వర్సెస్ విజయ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసినట్టయితే ప్రభాస్ దరిదాపుల్లో కూడా విజయ్ లేడండి. గత 10 ఏళ్లలో ప్రభాస్ సినిమాలో ఓవరాల్ టోటల్ కలెక్షన్స్ అప్రాక్సిమేట్లీ 5,000 crores పైనే ఉంటే, విజయ్ సినిమాల టోటల్ కలెక్షన్స్ గత 10 ఏళ్లలో అప్రాక్సిమేట్లీ 2,500 నుంచి 3,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో. జననాయగన్కి ఒక్కదానికే ఓవర్సీస్లో, అది కూడా నార్త్ అమెరికాలో రాజాసాబ్ కంటే బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి కంప్లీట్లీ విజయ్దే డామినేషన్ ప్రభాస్ పై అని చెప్పడం చాలా ఫూలిష్గా అనిపిస్తుంది, స్టూపిడిటీగా అనిపిస్తుంది. జననాయగన్ బుకింగ్స్ ఎందుకు బాగున్నాయంటే, విజయ్ లాస్ట్ సినిమాని సింపతి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. జననాయగన్ తర్వాత విజయ్ ఎలాంటి సినిమాలు చేయడు, ఇక సినిమాలకి దూరం అయిపోతున్నాడు అనే ఒక సింపతి ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అది జననాయకుడి సినిమాకి బాగా కలిసి వస్తుంది. అందుకే బుకింగ్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఒకసారి ఇదే ప్రభాస్ లాస్ట్ మూవీ, ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఇక ఏ సినిమా చేయడు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వనివ్వండి, రాజాసాబ్ తర్వాత ప్రభాస్ సినిమాలు ఇంకా రావు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వనివ్వండి, రాజాసాబ్ సినిమా బుకింగ్స్ దీనికి డబుల్ ట్రిపుల్ ఉంటాయి. సో ఈ లాస్ట్ సినిమా అనే సింపతి ఫ్యాక్టర్ వర్క్ అవడం వల్లే కొన్ని చోట్ల రాజాసాబ్ కంటే జననాయగన్ బుకింగ్స్ బాగున్నాయనేది క్రిటిక్స్ విశ్లేషణ. సో ఈ వీడియోలో గత 10 ఏళ్లుగా ప్రభాస్ వర్సెస్ విజయ్ సినిమాల బాక్స్ ఆఫీస్ కంపారిజన్ ఒకసారి చూద్దాం. విజయ్ కంటే ప్రభాస్ ఎంత ముందంజలో ఉన్నాడనే విషయం మీకే క్లారిటీ వస్తుంది. సో వ్యూయర్స్ చూశారు కదా ప్రభాస్ వర్సెస్ విజయ్ బాక్స్ ఆఫీస్ కంపారిజన్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఈ సంక్రాంతికి జననాయగన్ వర్సెస్ రాజాసాబ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఏ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందో కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.